అదేమన్నా చాక్లెట్లు అనుకున్నారా, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనుకున్నారా? తలనొప్పి వచ్చిన ప్రతిసారి వేసుకుంటున్నారు. అసలు మీకు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలని లేదా? అండ్ దానికి ప్రివెన్షన్ ఏంటో తెలుసుకోవాలని లేదా మీకు? హాయ్, మైసెల్ఫ్ డాక్టర్ అభిలాష్. తలనొప్పి అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కామన్ రీజన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. ఈ హెడేక్ అనేది చిన్న విజన్ ప్రాబ్లం నుంచి మెనింజైటిస్ అండ్ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ఈ హెడేక్ అనేది ఐ సైట్ ప్రాబ్లం కానీ, ఐ స్ట్రెయిన్ వల్ల కానీ, లాంగ్ స్క్రీన్ టైం చూడడం వల్ల కానీ, టైంకి తినకపోవడము, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. టీనేజ్ అండ్ యంగ్ అడల్ట్స్ మోస్ట్లీ స్ట్రెస్, ఎగ్జామ్ టెన్షన్ కానీ, లేదంటే జాబ్ టెన్షన్ కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ, టూ మచ్ స్క్రీన్ టైం. మీరు అనుకునేది కరెక్టే. ఈ ఏజ్ గ్రూప్లో మోస్ట్ కామన్గా మైగ్రేన్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ చూస్తాం, ఎస్పెషల్లీ ఫిమేల్స్లో. మిడిల్ ఏజ్లో కానీ, ఓల్డ్ ఏజ్లో కానీ వచ్చే హెడేక్స్ని ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయకూడదు. హై బీపీ కానీ, గ్లకోమా కానీ, రీడింగ్ గ్లాసెస్ వాడకపోవడం వల్ల కానీ, కొన్ని కండిషన్స్ లైక్ న్యూరలాజికల్ కండిషన్స్లో కూడా మీకు ఈ హెడేక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ మీ హెడేక్ అనేది విజన్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, సైనసైటిస్ వల్ల వచ్చిందా, లేదంటే ఈ బ్రెయిన్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో కూడా మేము డిఫరెన్షియేట్ చేయగలము. కంటిలో ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది. సో మీ బ్రెయిన్ లోపల ప్రెజర్ రైజ్ అయినా, లేదంటే ఏదైనా ట్యూమర్ కంప్రెషన్ ఉన్నా కూడా మేము దాన్ని కనుక్కొని వెంటనే న్యూరాలజిస్ట్కి రెఫర్ చేయగలం. సో ఫైనలీ మీకు నెలకి మోర్ దాన్ 2 times కన్నా హెడేక్ ఎక్కువ కాలం వస్తుంది అంటే ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.